జాతీయ అధ్యక్షురాలు విశ్వ హిందూ రక్షా పరిషత్, అదేవిధంగా ప్రముఖ సైకాలజిస్ట్. నమస్తే అండి యమునా పాటేకర్. నమస్తే అండి. సో భారత్ పాక్ యుద్ధ వాతావరణం, అదేవిధంగా దేశంలో, ఎందుకంటే అసలు ఈ వాతావరణానికి కారణం ముందు పెహల్గామా ఏదైతే ఉగ్రదాడి జరిగిందో, మన భారత పౌరులను అమాయకంగా మతం పేరుతో మతం అడిగి మరీ కాల్చి చంపిన తర్వాత ఖచ్చితంగా భారతదేశంలో పౌరులందరూ కూడా యుద్ధం కోరుకున్నారు. ఏం జరిగినా సరే ఇంకా వీరిని ఉపేక్షించకూడదు, ఎందుకంటే మతాన్ని అడిగి చంపారంటే పరిస్థితి చాలా దూరం వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా అందరూ యుద్ధం కోరుకున్నారు. అందరూ కోరుకున్నట్లుగానే ముందు ఉగ్రవాదుల్ని మరి అంతం చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభించారు. ఆ క్రమంలో మరి పాకిస్తాన్ మరి అంటే మొదటి నుంచి కూడా ఉగ్రదేశంగా బిరుదు పొందినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపిన తర్వాత వారు తిరిగి భారతదేశం మీద దాడి చేయడాన్ని ఎలా చూడాలి మేడం? ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. ముందుగా వీరమరణం పొందిన ఆ వీర జవాన్కు నిజంగా కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, మరీ ముఖ్యంగా ఈరోజు 99 టీవీ మాధ్యమంగా ఏదైతే మన త్రివిధ దళాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి ఎన్నిసార్లైనా చెప్పచ్చండి, వారందరికీ కూడా శతకోటి వందనాలు. ఈరోజు మనం ఇలా ఉన్నాము మాట్లాడుకుంటున్నాము అంటే ఆ సరిహద్దుల్లో వాళ్ళు చేస్తున్న వీరోచితమైన పోరాటం. వాళ్ళ పొగలు లేదు, రాత్రి లేదు, చలి లేదు, ఎండ లేదు, వాననక కూడా దేశం కోసం వాళ్ళు పరితపిస్తున్న విధి విధానాలు మనం ఈరోజు చూస్తున్నాం. ద వే ఈరోజు వాళ్ళు ఎంత అద్భుతంగా, ఎంత సమర్థవంతంగా వాళ్ళు ఈరోజు ఇది ఎదుర్కొంటున్నారు, మనని సురక్షితంగా ఉంచుతున్నారు, ధర్మ పోరాటం చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఈరోజు జరుగుతోంది ధర్మ పోరాటం. ఇది ప్రపంచం అంతా వీక్షిస్తోంది. ఇది ఇండో పాక్ వార్ కాదండి, ధర్మం వర్సెస్ అధర్మం అంటాను నేనైతే. ఏదైతే ఇప్పుడు మీరు చూడండి, లష్కర్ ఈ తోయిబా లేకపోతే ఇటువంటి సంస్థ, ఉగ్రవాద సంస్థలకు నిలయమైన పాకిస్తాన్లో నిన్న కానీ మొన్న కానీ జరుగుతున్న వాటిల్లో కూడా ఒక ఉగ్రవాదులు మరణిస్తే పాక్ ఆర్మీ వాళ్ళ కోసం కన్నీళ్లు గారుస్తుందండి. అవును, వాళ్ళందరికీ పాల్గొన్నారు. మరీ దారుణం, ఇంతకంటే దారుణం ఉంటుందో చెప్పండి. అంటే వాట్ ఈస్ దట్ మెసేజ్? ఇట్ ఈస్ క్లియర్ అండి. ఈ రోజు ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ ఇస్తున్న మెసేజ్ చాలా కూడా లౌడ్ అండ్ క్లియర్. మేము ఉగ్రవాదులను పోషిస్తున్నాము, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాము, అది దానికి పుట్టిన నిలయం పాకిస్తాన్ అని వాళ్ళు చాటి చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా వీళ్ళకి సింపతి ఎక్కడి నుంచి అండి? ఈ రోజు నేను అంటాను 43 నుంచి 45 దేశాలు అనుకుంటా ఇస్లామిక్ నేషన్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. మరి ఈ ఇస్లామిక్ నేషన్స్ ఏవైతే ఉంటున్నారో వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? పాకిస్తాను ఈరోజు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అని చాలా స్పష్టంగా కూడా దానికి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో సహితంగా ఈరోజు ఆర్మీ వారి మీద అటాక్ చేసింది అంటే కూడా చేసింది ఎవరి మీద? ఇందాక కూడా మనం ప్రస్తావించాం, 9 స్థావరాలు ఏవైతే కూడా ఉగ్రవాద శిబిరాలు, ఎక్కడ కూడా సివిలియన్ బేస్ టచ్ చేయలేదు, ఎక్కడ కూడా పాక్ మిలిటరీ బేస్ ని భారత్ టచ్ చేయలేదు. వాళ్ళు టార్గెట్ చేసి అంతమొందించింది పూర్తిగా కూడా అది ఉగ్రవాదులని నిర్ధారించిన తర్వాతే ఆ నివేదిక కూడా వారు UN కి పెట్టారు. ప్రపంచ దేశాలతో అనేక దేశాలతో సమీక్ష జరుగుతోంది. ఈరోజు మనకి విదేశాంగ శాఖ మంత్రి వారు పూర్తిగా కూడా ప్రపంచ దేశాలన్నిటితో కూడా సమీక్ష జరుగుతోంది, ఒక నివేదిక ఇస్తున్నారు, చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుందా అనే దాని మీద కూడా ప్రతిదీ మినిట్ టు మినిట్ అక్కడ ఏం జరుగుతుందో వాతావరణం కూడా విశ్లేషిస్తున్నారు వాళ్ళు. అందులో మరి ఈ రోజు ఇన్ని దేశాలు కూడా చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు అంటే ఈరోజు ధర్మ మార్గంగానే భారత్ ఉంది. అవును, మనం రిటాలియేషన్ చేయటం లేదు, మనం ఉపేక్షించాం. ఎంతో కాలం దశాబ్దాలుగా మనము ఉపేక్షిస్తూనే ఉన్నాం. కానీ ఇది మన సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈరోజు భారత్లో వచ్చి నిజంగా చెప్పండి, ఆ రోజు అమాయకులైన ప్రజలను పొట్టను పెట్టుకున్నారుగా వీళ్ళు. అవును, ఈ రోజు ఇందాక వారు అన్నట్టుగా కశ్మీర్ ఈ రోజు ఒకప్పుడు నిరుద్యోగము, ఆకలి మంటలు అల్లాడిపోతున్న కశ్మీరు ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన పరిణామాలు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ వైపు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది, వారందరికీ ఉపాధి దొరుకుతుంది, చక్కగా బ్రతుకుతా ఉన్నారు హ్యాపీగా. అనేక రంగాలలో కశ్మీర్ అభివృద్ధిని మనం చూస్తా ఉన్నాం. ఇది తట్టుకోలేని వాళ్ళు, ఎందుకంటే ఒక రకమైన బీదరకం నడుస్తోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించింది, వ్యవస్థే లేదు. ఇంకా దాని గురించి మనం క్షీణించిన అంటే వాళ్ళు నాశనం అయిపోయారు, మిగతా వాళ్ళు పచ్చగా ఉంటాం, పాకిస్తాన్ ఓర్చుకోలేకపోతుంది. ఈ రోజు వాళ్ళకి ఇంటర్నల్ గా వచ్చే ఒక తాకిడి అంటే అక్కడ పాకిస్తాన్ లో ఉన్న ప్రజలు కూడా చాలా మంది